హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఊడిన జుట్టుని మళ్ళీ తిరిగి వచ్చేలా చేసి, జుట్టు, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల కారప్పొడి చాలా సింపుల్ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనితో పాటుగా మీకు కర్రీ చేసే టైం లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఇది కలిపిచ్చేసేయొచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో, లేట్ చేయకుండా ఈ అవిసె గింజల కారప్పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అవిసె గింజల కారప్పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, ఒక కప్పు వరకు అవిసె గింజల్ని వేసుకోండి. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకం, అలాగే బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. అవిసె గింజల్ని మనం డైలీ డైట్‌లో తీసుకోవటం వల్ల జుట్టు సమస్యలేమైనా ఉంటే తగ్గి, జుట్టు ఒత్తుగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుకుంటూ అవిసె గింజలు లోపల వరకు కుక్ అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ బాగా చేయడం వల్ల మనకి అవిసె గింజల పౌడర్ నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. అవిసె గింజలు ఈ విధంగా చిటపటలాడుతూ వేగేంత వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అదే ప్యాన్‌లో అరకప్పు వరకు ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ, ధనియాలు కూడా కాస్త రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని, మనం అవిసె గింజలు తీసుకున్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇప్పుడు అదే ప్యాన్‌లో పావు కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలను ఇలా చేతితో నొక్కగానే మనకి పొట్టు సెపరేట్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. అలాగే 8 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కరివేపాకు కూడా కాస్త క్రంచీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని, అదే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ మా బాబు పెద్దగా కారం తినడు కాబట్టి నేను 5 ఎండుమిర్చే వేశాను. మీరు కాస్త కారం తింటారు అనుకుంటే మీరు 8-10 వరకు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేయండి. ఆల్రెడీ మనకి ప్యాన్ హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి ఆ వేడికి జీలకర్ర అయితే చక్కగా రోస్ట్ అయిపోతుందనమాట. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చిని కూడా అదే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా పొట్టు తీసేసుకొని, ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని, ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని, జస్ట్ పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కారప్పొడి చేసుకుంటున్నారంటే, ఖచ్చితంగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరొకసారి కచ్చా పచ్చాగా పల్స్ మీద బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ కారప్పొడిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి రుచి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకొని, బాగా కలిపేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నారంటే మీకు నెల రోజుల పైన వరకు కూడా కారప్పొడి అసల పాడవ్వకుండా ఫ్రెష్‌గానే ఉంటుంది. సో, ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ అవిసె గింజల పౌడర్‌ని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి.